పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా సన్నిహితులకు, ఆత్మీయులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా నవ్వుల రేరాజు రాయన్ ప్రసాద్ గురించి మాట్లాడుకుందాం. తను చాలా చిన్న పిల్లాడప్పుడు మాకు పరిచయం. ఈ చరిత్ర ఏసిరాతో సినిమాలో తొందరపడకు సుందరవదన అనే పదం ఆ రోజున మేము గుంటూరు వెళ్తున్నప్పుడు కామ్రేడ్స్ అందరూ నాకు ఎదురొచ్చారు. ఎందుకంటే మరో మలుపు ఈ చరిత్రలో కొంచెం ఎర్ర భావజాలం ఎక్కువ ఉంటుంది. మిగతా కామన్ ఆడియన్స్ అందరూ తొందరపడక సుందరవదన అని అరుస్తున్నారండి. అతను అంతమంది పిల్లలు, అంతమంది అమ్మాయిలు, అంతమంది వెళ్ళాం 50వ రోజుకి గుంటూరు వెళితే అతనికి వచ్చినటువంటి అప్లాజు ఆ రోజు అర్థమైపోయింది, ఇతను సామాన్యుడు కాదు, ఫ్యూచర్లో చాలా పెద్దడైపోతాడని. ఈ చరిత్ర వేసరాతో అప్పుడు మా ఇంటికి ఆ నూతన్ ప్రసాద్ ఇంట్లో ఉండేవాళ్ళం అని చెప్పావు కదా, వస్తూ ఉండేవాడండి. ఆ వస్తున్నప్పుడు మా పిల్లలు, నాకు 3 కూతుళ్ళు, వీళ్ళందరూ ఎత్తుకుంటూ ఉండేవారు. అలా ఎత్తుకున్న వాళ్ళల్లో రాయన్ ప్రసాద్ ఒకటండి. అంతేకాకుండా ఈ పిల్లలందరూ కూడా మా ఇంట్లో భోంచేస్తూ ఉండేవారు. అలా చాలాసార్లు మా ఇంట్లో భోంచేసిన వాళ్ళల్లో రాయన్ ప్రసాద్ ఒకడు. సో రాయన్ ప్రసాద్, శివకృష్ణ, కిరణ్ అని ఇలా వీళ్ళందరూ కూడా చక్కగా ఒక సైన్యంలాగా ఉండేవారండి మాతో పాటు. ఒక రకంగా వేజాళ్ళ సత్యనారాయణ గారి సినిమాలతో వచ్చారు, కానీ ఆ తర్వాత ముందడుగులో పెట్టాము రాయన్ ప్రసాద్ని. చిన్న పాత్ర అయినా రాయన్ ప్రసాద్ తన విలువ తను చాటుకున్నాడండి దానిలో. అలా రాయన్ ప్రసాద్తో ఒక అద్భుతమైనటువంటి ఒక అనుబంధం ఉంది. ముందు నాకు తనతో ఉన్నది అన్నయ్య అని చాలామంది ఇండస్ట్రీలో గురువుగారు అని పిలుస్తారు, చాలామంది గురువుగారు అని పిలుస్తారు, కానీ తను మాత్రం ఇప్పటికే అన్నాయి అని అంత అందంగా పల్లెటూరు పిల్లాడు పిలిచినట్టుగా అన్నాయి అని పిలుస్తూ ఉంటాడు. నిజంగా తనకి ఇంకా రాయాల్సిన అద్భుతమైన వేషాలు మేము రాయలేకపోయాం. ఇప్పుడు అలుగుతూ ఉంటాడు, నువ్వు టేకాఫ్ ఇచ్చావు, మధ్యలో వదిలేసావు పైలట్ని, నేను నానా కష్టాలు పడతా ల్యాండ్ అవుతున్నాను, మళ్ళీ టేకాఫ్ చేసుకుంటున్నానని మొన్నే నవ్వాడు. మా మనవడు పెళ్ళికి పిలవటం చేస్తే తనే ఫోన్ చేసి, వస్తున్నాను అన్నయ్య, నీకోసం కాదు, అమ్మ వదిన నాకు చక్కగా భోజనం పెట్టినందుకు వస్తున్నానని ఆ అలకతో అలా మాట్లాడాడండి తను. రాయన్ ప్రసాద్ నిజంగా కామెడీ వేషాల్లోకి వెళ్ళి ఉండకపోతే, అంటే డైరెక్ట్గా ఆ జోనర్లో కనుక వెళ్ళి ఉండకుండా ఉండుంటే మనకు మరొక ఎస్వి రంగారావు అండి అతను. ఎందుకంటే అతని ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్లో కావాలంటే ఒక ఛాలెంజ్ చేసి మనం అతని ముఖం మీద కెమెరా పెట్టి ఎదురుగా ఆ నవరసాలు మనం పలుకుతా అంటే సెకండ్లో ఒక్కొక్క రసాన్ని మార్చుకుంటా చెప్పగలిగినటువంటి సత్తా ఉన్న అతి కొద్ది మంది నటులు మనకు ఉన్నారు. వాళ్ళలో రాయన్ ప్రసాద్ ఒకడు. ఎందుకంటే అంత మంచి నటుడు కామెడీకే పరిమితమై చేశాడు. పాపం అద్భుతమైన వేషాలు చేశాడు. ఆ నలుగురు మీరు చూసుంటారు, ఆ నలుగురు ఎంత బాగా చేశాడో అతను. ఆ ముందు రిలీజ్ అయినప్పుడు నిర్మాత ఎవరో నన్ను కొంచెం ఆడియో ఫంక్షన్కి వస్తారంటే నేను వెళ్ళలా. సక్సెస్ ఫంక్షన్కి రండి అంటే మేము రాయలేదండి అని రాయితే ఎవరో నాకు ఫోన్ చేశారు. తర్వాత తను ఫోన్ చేశాడు, అన్నయ్య ఒకసారి నువ్వు వెళ్ళి చూడు అన్నయ్య, నువ్వు మాట్లాడిపోయినా నాకు పర్వాలేదు, ముందు సినిమా చూడన్నయ్య అన్నాడు. వెళ్ళి సినిమా చూసా. ఒకే ఒక మాట చెప్పాను ఆ రోజున బయటకు వచ్చి, ఇది ఆ నలుగురు చూడాల్సిన సినిమా కాదు, 4 కోట్ల మంది చూడాల్సిన సినిమా అని. దీన్ని ఆయన పబ్లిసిటీకి వాడుకున్నారు. కరెక్ట్గా ఆ సినిమా 100 రోజులు ఆడిన రోజున నిర్మాత ఎంత ఆనందపడ్డాడో నాకు తెలియదు, మా రాజా అంటావు తనని, మా రాజా ఎంత ఆనందపడ్డాడో తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషపడ్డా. ఒక సినిమా ప్రమోషన్కి నా మాట కూడా ఉపయోగపడింది. అంటే సామాన్యంగా బయట సినిమాల గురించి, మన సినిమా గురించి మనం చెప్పుకుంటామండి, అప్పుడు ప్రజలు ఎక్కువ నమ్మరు. కానీ బయట సినిమా గురించి మనం మాట్లాడినప్పుడు తప్పనిసరిగా నమ్ముతారండి. అలా మీరు ఆ నలుగురు చూస్తే
తను ఎంత ఎర్రమందారం ఎంత బాగా చేశాడు. అలా బాబురావు తీసిన సినిమాలన్నీ కూడా అతనితో చాలా అద్భుతమైన సినిమాలు తీశాడండి. అలా ఒక మంచి నటుడిగా ఆవిష్కరించబోయారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న ఇదేంటంటే ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ వేషం వేసినా డాక్టర్ పిలుస్తూ ఉంటారు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా. ఆ లాయరు జడ్జి పలానాడు ఆ సినిమాలో ఉన్నాడు పిలవండి అంటే కొత్త టాలెంట్ వెతికే అవకాశాలు ఇచ్చుకోకుండా ధనమని వెళ్ళిపోతూ ఉంటారండి ఇలా. అలా తను ఒక అద్భుతమైన కమేడియన్గా ఎప్పుడైతే నిరూపించుకున్నాడో మరి చూడండి, ఏప్రిల్ 1 మామూలు నటన, నిజంగా ఇంటికి వెళ్ళి కౌగిలించుకుని పొగిడేంత గొప్ప నటన దాంట్లో చూపించాడండి. ఏప్రిల్ 1 మీరు చూసి ఉండకపోతే చూడండి అతనితో. అలా ఒక మంచి నటుడు, నాకు బిడ్డలాంటి వాడే. ఉన్న అన్నయ్య అంటాడు కానీ నాకు తెలిసిన నాకు కొడుకు వయసేనేమో అతనిది. అందుకని అన్నయ్య అన్న ఓ బిడ్డలాగా చూస్తూ ఉంటాను నేను అతన్ని. అంచేత ఆ రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు మొన్న చెప్పాడు, కర్ణాటకలో భలే సినిమా చేస్తున్నాను అన్నయ్య అని. మన కాలేజీకి వెళ్ళే ఒక ఓల్డ్ ఏజ్ పాత్ర వేస్తున్నాను అన్నయ్య అన్నాడు. నిజంగా ఒక అద్భుతం అది. తను దాన్ని ఎంత బాగా చేస్తాడో మనం ఊహించుకోగలం. సో రాజేంద్ర ప్రసాద్, నీ జీవితంలో నువ్వు ఇంకా గొప్ప గొప్ప ఉన్నత స్థానాలని అధిరోహించాలని కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను.